దృష్టిలో కూడా ఆయన పెట్టినవాడు. ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేయాలని ఆశపడతాం. ఒక జాన్ ముల్లర్ అనే ఒక వ్యక్తి మాట్లాడినాడు, క్రిస్టియన్స్ రీడ్స్ ద బైబుల్ whereas society observes the Christians. క్రైస్తవులు బైబుల్ని చదువుతారు, సమాజము క్రైస్తవులను పరిశీలిస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా విషయాన్ని మనం గమనిస్తే మనము ఏ స్థితిలో ఉన్నాం, నిజంగా సమాజం ఆశించిన రీతిలో మన జీవితం ఉందా లేదా? ఏదో కాలక్షేపానికి, ఏదో టైం పాస్కి, ఏదో ఆ కుటుంబంలో మనం జన్మించాం కాబట్టి ఆదివారం చర్చికి వెళ్ళకపోతే సమాజం ఏదైనా అనుకుంటుందని, లేకపోతే కుటుంబ పెద్దలు ఏమైనా అనుకుంటారేమో అని ఆ డిస్గైజ్ లేదా దాన్ని ఏమంటారంటే ఆ ముసుగు అవసరం లేదు దేవుడు. ఈ నెవర్ సీస్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. ఆయన చూడు అలాంటి వాళ్ళు. ఆయన ఒకటే చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు, ప్రవర్తన చూస్తాడు. అది మొట్టమొదటి అర్హత క్రైస్తవులుగా దేవుని దృష్టిలో అలాగనే మనుషుల దృష్టిలో మనం క్రైస్తవులుగా అర్హత పొందాలి అంటే మన మనసు మారాలి. ఇంకొక విషయాన్ని నేను గమనిస్తే మన జీవితం మారాలి, మన బ్రతుకు మారాలి. వితౌట్ చేంజ్ ఆఫ్ అవర్ బిహేవియర్, ఇంటర్నల్గా ఆంతరంగిక బాహ్యంగా కొన్నిసార్లు ఏంటంటే మనం నటిస్తూ ఉంటాం. అది దేవుడు మొత్తం మాట్లాడాడు. పోయిన వారం ఆరాధనలో ఈ లోక కోపం నుంచి, ఈ లోక ఫ్యాషన్స్ నుండి నేను వేరుపరిచాను అన్నట్టు, కానీ ఈ లోకంలో మనం కొట్టుకుపోతూ ఉంటాను. ఆడు మారు మనసు ఉందా? రెండవది చూస్తా నేను, చూడండి ఒకసారి. రెండవది చూస్తే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. దాన్ని మనం షార్ట్ కట్ చేస్తే క్రియలు లేని విశ్వాసము ఏంటంట? మృతం. అలాగే విశ్వాస క్రియని ఒంటిగా ఉండి మృతమైనది. క్రియలు లేని విశ్వాసం. నేను గొప్ప విశ్వాసిని, నేను గొప్ప క్రైస్తవుడిని, నా అంత క్రైస్తవులు ఎవరు లేరు ఇక్కడ అని. దేర్ ఈస్ నో డీడ్. క్రియలు లేవు, క్రియ లేదు, క్రియారూపకమైన విశ్వాసము లేదు, క్రియారూపకమైన జీవితం లేదు, క్రియారూపకమైన ప్రవర్తన లేదు. రెండోది, ప్రాముఖ్యముగా క్రైస్తవుడికి ఉండవలసిన అర్హత ఏంటంటే, ఇఫ్ we are seems to be our projected to be Christian in the society is we must have testimony as a Christian. సాక్ష్యము కలిగి ఉండాలి. ఆ సాక్ష్యము నీ జీవితం ద్వారా మనుషులకు కనపడాలి. సాక్ష్యము లేని జీవితం ఒక విధంగా ఏంటంటే చుక్కాని లేని నావలాంటిది. నో టెస్టిమనీ. టెస్టిమనీ లేకుండా ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతికినా, ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చినా, ఎన్ని సంవత్సరాలు బైబిల్ని భుజం మీద వేసుకున్న దేర్ ఈజ్ మియర్ వేస్ట్. అది వ్యర్థం. మన జీవితం వ్యర్థం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా యాకోబు ఈ పత్రికలో చూసి ఎంత చక్కగా దీని గురించి రాశాడంటే అన్ని విషయాలు రాశాడు. అన్ని విషయాలు కూడా ఇక్కడ రాశాడు. మనం చూస్తే దేవుని బిడ్డ ఇక్కడ చూడండి, నా సహోదరులారా 14వ వచనం, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? క్రియలు లేవు. క్రీస్తు యేసునకు మనసును
మనం కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా మనకు వెంటనే కనపడేది అంటే కోపం. కోపం రావాలి, కానీ ఏ సందర్భంలో రావాలో ఆ సందర్భంలో రావాలి. అలాగే అసూయ. యేసయ్యకి అసూయ ఉందా? నాకంటే మీరు ఎక్కువ కార్యాలు చేయాలి అని అన్నాడు శిష్యుల్ని. కానీ మన పక్కన వాడిని ఎదుగుతూ ఉంటే మనకు ఎలా ఉంటుంది? ఎక్కడ క్రియ, ఎక్కడ క్రైస్తవ్యం? అంటే చాలా ప్రాక్టికల్. క్రిస్టియన్ లైఫ్ ఇస్ ప్రాక్టికల్గా ఉంటేనే నిజమైన క్రైస్తవ జీవితం. క్రియలు లేని విశ్వాసము మృతం. కాబట్టి ఒకసారి ఆలోచించుకున్నాం, ఆర్ వి క్రిస్టియన్స్? అదేంటంటే మీరు ఎలా మాట్లాడతారు? మేము ఎప్పుడు రక్షణ పొందామో తెలుసా? మేము ఎప్పుడు బాప్తీసం తీసుకున్నామో తెలుసా? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అంటారు. వాట్ అబౌట్ యువర్ డీడ్స్? నీ క్రియలు ఏంటి? చాలా సంతోషం, నువ్వు చాలా సీనియర్ బిలీవర్, ఎప్పుడో రక్షణ పొందావు, కానీ క్రియలేంటి? ముఖ్యంగా బయటికి కనపడే క్రియల గురించి మనం ఆలోచిస్తే, బయటికి ఎక్కువగా కనపడే క్రియలేంటి? మన మాటలు ఎలా ఉన్నాయి? మన మాటలు ప్రియమైన దేవుడు బిడ్డ ఎలా ఉన్నా? ఆ మాటల ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా లేదా దేవుడు అవమానపరచబడుతున్నాడా అని మనం చూస్తాం. ఈజ్ గాడ్ honorable to our conversation? Is God humiliated to our conversation? చూడంటే క్రియలు లేని విశ్వాసం ఏదో చేయాలి అని కాదు. ఇంట్లో నేను ప్రతి ఆదివారం నేను 10 మందికి భోజనం పెడతాను. ఎవరికి కావాలా? అడిగాడా దేవుడు? అడిగాడా? నీ ప్రవర్తన ఏంటి, నీ జీవితం, నీ హృదయం ఏంటో అడుగుతున్నాడు. అది కూడాట నువ్వు చేసే దాన ధర్మ కార్యాలు దేవుడు మాట్లాడు పత్రికలు ఎలాంటి అట? మురికి పెంట లాంటివట. దే ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ రిచువల్స్. అవి నీతి పనులుగా ఆయన పరిగణించినట్ట. ప్రొవైడెడ్ ఇఫ్ యూ ఆర్ నాట్ రిచువల్స్. నువ్వు నీతిమంతుడిగా లేకపోతే. ఒకే ఒక మాట అంటాను, మీ మాటల ద్వారా దేవునికి మహిమ వస్తే, దేవునికి ఘనత వస్తే మనం రియల్ క్రిస్టియన్స్. ఈ మాటలు మేము మానవులం కదా? మానవులే. ఆయన కూడా యేసుక్రీస్తు అనే నరుడు సంపూర్ణమైన మానవుడుగా ఉన్నాడు. ఇక్కడ 2 సందర్భాల్లో తన కోపం వచ్చింది. అది మనకి ఎన్నిసార్లు కోపం వస్తుంది? నీ మాట వినకపోతే ఎవరైనా వాళ్ళు సరిచేయడానికి కోపడు, ఓకే, దానికి కన్సిడర్. కానీ ఆ కోపం ఎలా ఉండాలంట? తనను నాశనం చేసే విధంగా ఉండకూడదు, తనని మరణానికి అప్పగించే విధంగా ఉండకూడదు నీ కోపం. అలా నీ భర్త మీద, నీ భార్య మీద నీ కోపం ఎంతసేపు ఉండాలి? సూర్యుడు అంతేగాని కంటిన్యూ చేస్తే ఏమైంది? దేర్ వుడ్ బి ఎ స్ప్లిట్ ఇన్ ఫ్యామిలీ. ఈ కుటుంబంలో నీ జీవితాలు ఏం జరుగుతుంది? పగుళ్ళు వస్తాయి, చీలికి వస్తాయి. దేవుడు అది కాదు. కుటుంబాన్ని కట్టింది ఎందుకో తెలుసా? కుటుంబం ద్వారా దేవుడు మహిమపరచబడాలని. that God must be glorified through your family. ప్రియమైన దేవుడు, కాబట్టి వాట్ అబౌట్ అవర్ కాన్వర్సేషన్? మన మాటలు ఎలా ఉన్నాయి? దేవుడు అడుగుతా ఉన్నాడు, నీ మాటల ద్వారా నాకు భయం వస్తుందా, ఘనత వస్తుందా లేదా, అవమానం వస్తుందా? ఒకసారి చెక్ చేసుకోండి. ఉదయం లేచిన దగ్గర నుండి పడుకోనేంత వరకు కూడా ప్రత్యేకముగా గడిచిన ప్రభు దినం నుండి ఇప్పటి వరకు మనం ఎన్నిసార్లు ఆయన్ని మనం అవమానపరిచాము మాటల ద్వారా.
ఎన్నిసార్లు అవమానపరిచాం, ఎన్నిసార్లు పలకగూడని మాటలు పలికాం. ఎంతో గొప్ప స్నేహితుడు, నమ్మకైన వాడు, ఈ నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చిన ఆ మోషేనే 2 తప్పులు చేస్తే ఏం చేశాడు? పక్కన పెట్టేశాడు దేవుడు. ఆధిక్యతను పోగొట్టుకున్నాడు మోషే. తన క్రియల వల్ల ఆధిక్యతను పోగొట్టుకున్నాడు పిల్లలు. నేను ఏమైనా చేయొచ్చు, నేను ఎలాగైనా ఉండొచ్చు, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను రక్షణ పొందాను అని ఒకవేళ అలా ఏమన్నా మన జీవితాలు నడుస్తూ ఉందని దేవుడు అడుగుతా ఉన్నాడు. ప్రియమైన దేవుడు పెట్టారా, క్రియలు లేని విశ్వాసము మృతం. క్రియలు లేని విశ్వాసం మృతం. నీ మాటల ద్వారా నీ విశ్వాసాన్ని ప్రత్యక్షపరచబడాలి సమాజంలో. శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎన్నిసార్లు మనము కృంగిపోయిన మాటలు ఇంకొంచెం ముందుకు పెడితే ఆయన దూషించిన మాటలు కూడా, లేకపోతే ఆయన ప్రశ్నించిన మాటలు ప్రశ్నిస్తాం. ఎన్ని సంవత్సరాలు ఇలా ఉండాలి? ఏంటి ప్రభా, నువ్వు నన్ను గమనించవా? నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని నా ప్రియమైన దేవుడు పెట్టారా, దేవుడిని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. అదే ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఒక అన్యుడికి ఏర్పరచబడ్డ క్రైస్తవుడికి తేడా ఏంటి? వాళ్ళంటే తెలియదు, ఏం మాట్లాడతాడో మాట్లాడతారు. పాటలు కూడా రాసుకున్నారు వాళ్ళు. నువ్వు ఉన్నావా, ఎక్కడున్నావు, నువ్వు ఉంటే నాకేంటి ఈ పరిస్థితి అని కూడా రాసుకున్నారు పాటలు. మరి మన పరిస్థితి దేవుడు ఒకసారి చెక్ చేసుకుందాం. బలలో చేయడానికి ముందుగా ప్రభా క్రియలు లేవు ప్రభా, మాటలు మాత్రమే ఉన్నాయి ప్రభా. మనకు కొంతమంది ఈ సమాజంలో కొంతమంది తెలుసు, ఒక గ్రూప్ ఆఫ్ ది సొసైటీ వాళ్ళు మాట్లాడతారు కానీ వాళ్ళు పనులు చేయరు. అలానే టీచింగ్లో కూడా ఏ టీచర్ హూ డస్ నాట్ involved in teaching practically is not considered as a teacher. బోధించేవాడు ఆ బోధన తన జీవితం ద్వారా చూపించకపోతే అతను బోధకుడుగా పరిగణించబడడు. అట్లనే ప్రీచర్కి కూడా వస్తుంది. అది ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెబుతుందంటే, ప్రీచరు టీచర్ కాదు, ఒక విశ్వాసి. ఇందా మనం చూసి గొప్ప రక్షణ ఇచ్చాడు ఆయన మనకి. కోట్లు పెట్టినా రాని రక్షణ ఉచితంగా ఇచ్చాడు ఆయన మనకి. గొప్ప కార్యాలు చేశాడు, మన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. మరి ఆ కార్యాలు చేసిన ఆయనకి మనం ఎలా ఉండాలి? ఏమి చెప్తున్నాం? క్రీస్తు యేసు కలిగిన మనసు మీరులో కలిగి ఉండి చెక్ చేసుకుందాం. మొట్టమొదటిగా మన మాటలు ఎలా ఉన్నాయి, అలానే మన క్రియలు ఎలా ఉన్నాయి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు. ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే, ఈ భూదిగంతాలు అలానే యూదయ సమరయ అప్పుడున్న ప్రదేశాలను బట్టి చెప్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ పొందినప్పుడు మీ మీదకి వచ్చాడు. ఇక్కడ ఆర్ వి అనాయింటెడ్ బై హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేత మనం అభిషేకించబడ్డామా? రక్షణ పొందాం,
రక్షణ పొందాము అన్నదానికి సాదృశ్యం ఏంటంటే ఇందా మనం చూసాం. ఒకటి మారు మనసు రావాలి. రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఆ పరిశుద్ధాత్మ ఎలా ప్రవర్తిస్తుంటుందో మనం కూడా అలా ప్రవర్తించాలి. అప్పుడు మీరు నాకు సాక్షులు అవుతారు అని చూడంటే దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్న విషయం మనం చూస్తే పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను డైరెక్ట్ చేస్తాయి, పరిశుద్ధాత్మ నిన్ను లీడ్ చేస్తాయి, పరిశుద్ధాత్మ నిన్ను గైడ్ చేస్తుంది. బై దట్ యూ విల్ బికమ్, యూ కెన్ సేవ్ యువర్ టెస్టిఫై. నువ్వు టెస్టిమనీని కాపాడుకుంటావు. కానీ పరిశుద్ధాత్మ నాలో ఉంది అని మనం అనుకుంటూ పరిశుద్ధాత్మ దాని ప్రకారం మనం జీవిస్తూ ఉంటే అర్థం ఏంటి? మనం అనుకుంటున్నాం కానీ వీఆర్ నాట్ లీడింగ్ అవర్ లైఫ్ అకార్డింగ్ టు ద హోలీ స్పిరిట్. అక్కడ అర్థం ఏంటి? మన పరిశుద్ధాత్మలో లేనట్లే లేదు. పరిశుద్ధాత్మ ఉంటే ఏ మాట పడితే ఆ మాట మాట్లాడడం, పరిశుద్ధాత్మ ఉంటే ఎలా పడితే అలా ఉండవు, పరిశుద్ధాత్మ ఉంటే అవిధేయులుగా ఉండవు, పరిశుద్ధాత్మ ఉంటే అవిశ్వాసులుగా ఉండవు. చూసారా? కాబట్టి ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే, ఆర్ వి ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మతో మనము నింపబడ్డామా లేదా? అక్కడ ఏమంటుంది ఇక్కడ వాక్యము? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. ఆ పవర్ వచ్చిందా మనకి? ఎక్కువగా దేవుని శక్తి ఎప్పుడు కనిపిస్తుందంటే మనకు రోగం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడే కనిపిస్తా ఉంటుంది. మరి మనకి ఆ శక్తిని మనం పొందామా లేదా? పొందితేనే ఆయనకు సాక్షులుగా జీవిస్తాం. చూడండి, అంటే చాలా స్పష్టంగా దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ మనం పొందితేనే ఆయనకు సాక్షులుగా ఉంటాం. మనము దేవునికి సాక్షులుగా మనం జీవించట్లేదు, లేకపోతే క్రీస్తుకి మనం సాక్షులుగా జీవించట్లేదు అని అంటే పరిశుద్ధాత్మని మనం పొందలేదు అనే అనుమానం వస్తుంది. పరిశుద్ధాత్మ ఉందండి, నాలో ఉంది. 3 ఉంటాయి. మొట్టమొదటిగా దేవుడు సృష్టించినప్పుడు 2 ఉన్నాయి. ఒకటి ప్రాణము, 2 దేహం. నువ్వు రక్షించబడిన తర్వాత నీలోకి వచ్చేది ఏంటంటే ఆత్మ. ఈ ఆత్మ జంతువులకు ఉండదు, మనకు మాత్రమే ఉండదు. అందుకనే వాటికి మంచి చెడు అనే విషయాలు తెలియదు. ఆ వివేకం ఉండదు జంతువులకి, ఎందుకంటే ఆత్మ ఉండదు. దాటి దేవుడు మానవులకు మాత్రమే పెట్టాడు ఆత్మ. దేవుని ఆత్మతో మనం నింపబడిన తర్వాత ఆయన బిడ్డలో ఆ ఆత్మని మనం ఏమంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మతో మీరు నింపబడినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ ఉన్నా కానీ లోకంలో ఉన్న విషయాలు మనం డామినేట్ చేస్తూ ఉన్నాయో మాది మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోకంలో ఉన్న విషయాలు ఒకవేళ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? సప్రెస్ చేస్తూ ఉంటాయి. ఆ సప్రెస్ ఏం చేస్తూ ఉంటాయి అంటే అణిచివేస్తాం. మీకు ఇక్కడ వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా. దావీదు మహారాజు అవల సౌలు చేత ఏం చేస్తా ఉన్నాడు ఏంటంటే బాగా పరిగెత్తిస్తా ఉన్నాడు, తర్వాత కోపడతా ఉన్నాడు, అతను ఎలాగైనా చంపాలి అని చూస్తా ఉన్నప్పుడు 2 సార్లు దావీదికి సౌలు దొరుకుతాడు. ఎవరు ఉండరు, నిద్రపోతూ ఉంటాడు. అతనితో పాటు ఉన్న అంగరక్షకులు లేదా ఆ ప్రొటెక్షన్ గ్రూప్ కూడా నిద్రపోతూ ఉన్నాడు. దావీదు అక్కడికి వచ్చి దావీదుతో ఉన్న ఆ వ్యక్తులు ఏమన్నా, అయ్యా నీకు దేవుడు సమయాన్ని ఇచ్చాడు, నీ శత్రువు మీద పగ తీర్చుకోవటానికి నీకు సమయాన్ని ఇచ్చాడు, కాబట్టి అతను చంపేయాలి. చూడండి చాలా జాగ్రత్తగా. అప్పుడు దావీదు మాట అంటాడు, ఏమంటాడు తెలుసా?
దేవుని చేత అభిషేకించబడిన వారిని నేను చంపను. అంటే అభిషేకం అంటే దేవుని ఆత్మ చేత నింపబడిన వారు. మనం ఏం చేస్తాం? తోటి విశ్వాసులు కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? తోలనాడతాం, ద్వేషిస్తాం, దూషిస్తాం, చాలా చేస్తూ ఉంటాం. అంటే ఇంకా చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా దేవుడు ఏమంటాడంటే, వ్యభిచారినైనా క్షమిస్తాను, నరహంతకుండా క్షమిస్తాను, కానీ ఎవరిని క్షమించరట? ఇంకా పరిశుద్ధాత్మని దూషిస్తే నేను క్షమించను అంటే పరిశుద్ధాత్మను పొందిన నీ తోటి విశ్వాసిని, నీ కుటుంబంలో ఉన్న తోటి విశ్వాసుల్ని నీవు ఏమీ అనకూడదని దేవుడు వాక్యం చెప్తా ఉన్నా కానీ మనం ఎన్నిసార్లు ఎంతమంది బాధపడతా ఉంటాం. కాబట్టి నీ సాక్ష్యము కనపడాలంటే, నీవు క్రైస్తవుడుగా కనపడాలి అంటే నీకు ఉండవలసిన అర్హత ఏంటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. రెండవది చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు 1వ అధ్యాయం 12వ వచనం తను ఎవరు అనేది మళ్ళా గుర్తు చేసుకుంటా ఉన్నాడు. ఇక్కడ పౌలు గారు తిమోతికి రాస్తా ఆయన హూ యామై, నేను ఎవరిని, నేను ఎలాంటి వాడిని, ఇంతకుముందు నేను ఏ స్థితిలో ఉన్నాను, ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చాను, ఇంతకుముందు నా పరిస్థితి ఏంటి, ఎవరు నాకు ఫ్రెండ్స్గా ఉన్నారు అని చెప్తారు. చదవమని చివర ఉంటుంది తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. నేను పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను, ఎవరంటే ఆయన పూర్వం, మనం కూడా అదే కదా, దూషించిన వాళ్ళమే, హింసించిన వాళ్ళమే, హాని చేసిన వాళ్ళమే. కానీ ఇక్కడ ఏమైంది? ఆయన తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నా. తెలియక చూడండి, he was confessing himself in the letter to Timothy. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. ఇవన్నీ ఎప్పుడు చేశాడట? తెలియని ఆ స్థితిలో చేశాడు. అంటే ఒక అవిశ్వాసిగా లేదా ఈ లోకములో ఉన్నప్పుడు దూషించాడు, హింసించాడు, హాని చేశాడు. ఎవరికి? ముఖ్యంగా సౌలు అనే వ్యక్తి కదా ఇతను. సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? ఇవన్నీ కూడా ఎవరికి చేశాడు? ఆయన క్రైస్తవులకి చేశాడు. క్రైస్తవులకి ఇవన్నీ చేశాడు. దాన్ని ఏమంటాడంటే ఆయన కన్ఫెస్ చేసుకుంటా ఉన్నాడు. హానికరుడు నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను. నేను కృతజ్ఞుడు, ఎందుకంటే ఐఎమ్ నాట్ డిజర్వ్ టు బీ కాల్డ్ యాజ్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా పిలువబడటానికి నాకు ఎటువంటి యోగ్యత లేదు. ఎందుకంటే నేను దుర్మార్గుడిని, నేను దుష్టుడిని, నేను దూషించిన వాడిని, హాని చేసిన వాడిని, హింసించిన వాడిని. అయినా నన్ను ఆయన పరిచర్యకు నన్ను పిలుచుకున్నాడు. నిజంగా నా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. తర్వాత చూస్తే తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. చూడండి, తెలియక అవిశ్వాసం వల్ల చేసి, నాకు తెలియదు ఇది చేయకూడదు అన్న విషయం తెలియదు. కానీ నేను పరిశుద్ధాత్మ చేత ఆవరింపబడిన సమయంలో, పరిశుద్ధ అభిషేకించబడిన తర్వాత మనం చేస్తూ ఉంటే తెలియజేసామా లేకపోతే తెలిసి చేసామా అంటామా? చెప్పండి, ఈ విషయం తెలియజేసామా అని చెప్పొచ్చా? ఒక విధంగా చెప్పాలంటే మరలా మన మనోనేత్ర గుడ్డితనం వచ్చినప్పుడు ఈ పనులు చేస్తాం కదా. తెలుసు ఇది చేయకూడదు అని,
ఎందుకంటే దేవుడు ఆ వివేకాన్ని ఇచ్చాడు మనకి. నేను రక్షింపబడ్డాను, ఆయన రక్తంలో నేను కడగబడ్డాను, ఆయన బిడ్డగా ఆయన స్వరూపంలోకి నన్ను మార్చుకున్నారు, నేను ఈ విషయం తెలీదు అని తెలుసు అని తెలిసినా కానీ మనం చేస్తున్నామంటే దాన్ని ఏమనుకోవాలి? మన భాషలో ఏమనుకోవచ్చు? ఆ పనులు నేను అల్లగానే ఆవిడ జాగ్రత్త. కాబట్టి ఏ స్థితిలో ఉన్నాను నేను, ఇంతకుముందు ఏ స్థితిలో ఉన్నాను, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను, ఆ స్థితి ద్వారా నేనేం చేయాలి? ఒకసారి మార్కు శుభవార్త 5వ అధ్యాయం 19వ వచనం చదువుదాం ఒకసారి. మార్కు శుభవార్త 5వ అధ్యాయం 19వ వచనం. నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పము. మనకిచ్చే ఆ అసైన్మెంట్ ఏంటంటే, దేవుడు ఒక అసైన్మెంట్ చెప్తా ఉన్నాడు. చదవడం అది 19. ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పము. ఎవరో తెలుసా? ఇతను తెలుసు కదా. ఇతను గెరాసేన దేశంలో సేనాను దేవుని గ్రూపు చేత పట్టబడిన ఆ పవిత్రాత్మ వ్యక్తి, అపవిత్రం చేత పట్టబడిన వ్యక్తి. మరి సమాధుల్లో ఉండేవాడు, కొండల్లో ఉండేవాడు, తాను గాయపరుచుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్న ఆ వ్యక్తి దేవుడు తను దర్శించినప్పుడు అతను ఏమయ్యాడంటే భౌతిక, మానసిక, ఆధ్యాత్మికమైన స్వస్థత వస్తాయి. అందుకంటే ముందు వచ్చిన వాళ్ళు చూస్తే ఏమంటాడంటే, ఆయన స్వస్థత నుండి కూర్చుండి ఉండుట చూచి అందరూ భయపడిరి అని అంటాడు. ఇంతకుముందు కూర్చునేవాడు కాదు. అలానే అంతకంటే ముందు వస్త్రములను ధరించి, అంటే పాపంలో ఉన్నప్పుడు అపవిత్ర ఆత్మ చేత పట్టబడినప్పుడు తనకు వస్త్రాలు కూడా లేవు. ఆ వస్త్రాలు మనం ఏమంటాం? రక్షణ అనే వస్త్రాలని దేవుడు రక్షణ అనే వస్త్రాలతో ఆ బిడ్డను కప్పి ఒక చోట కూర్చొని ఆ ఆత్మీయ, ఈ శారీరక ఆత్మీయమైన ఆ యొక్క వ్యాధి నుండి తను స్వస్థతనిచ్చాడు. అప్పుడు దేవుడు అంత మాట ఏంటంటే, నీ యందు కనికరపడి దేవుడు చేసిన కార్యాన్ని ఏం చేయాలి? ప్రజలకు చెప్పాలి. అదే సువార్త, అదే సాక్ష్యం. ప్రజలకు చెప్పాలి. నీకు నువ్వుగా నీ ఇంటిలో, నీ సంఘములో, లేకపోతే నీ బంధువుల దగ్గర కాదు, నీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దేవుడు నా జీవితంలో చేసిన కార్యం, దాని ద్వారా ఏమొస్తుంది? దేవునికి మహిమ. ఇక్కడ శిష్యులు కూడా ఒక మాట అంటారండి. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 20వ వచనంలో, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 20వ వచనంలో శిష్యులు ఒక మాట అంటారు. చూడండి ఏమంటారు? మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి కదా. దేవుడు చేసిన కార్యాలు మేము చూసాం, దేవుడు చెప్పిన మాటలు మనం విన్నాం, ఆయన ఎవరో మాకు తెలుసు. మరి ఆయన చేసిన కార్యాలు ఎలా చెప్పకుండా ఎలా ఉంటాం? చూసారా? సాక్షి జీవితం, క్రియలు లేని విశ్వాసం ఉండమంట. బలంలో చేయటానికి ముందుగా కనీసం గడిచిన ప్రభువు నుండి ఇప్పటి వరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుతున్నామా? ఆ విధంగా మన క్రియలు ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాం. ప్రభా, కొన్నిసార్లు తప్పిపోయానయ్యా, నా ఆలోచనలో తప్పిపోయానయ్యా, నా మాటల్లో తప్పిపోయానయ్యా, నా క్రియల్లో తప్పిపోయానయ్యా. అయ్యా, నేను ఇప్పుడు ఒక తీర్మానం తీసుకున్నాను ప్రభా, ఇప్పటి నుంచి నీ బిడ్డగా నేను జీవిస్తాను. నన్ను బలపరచండి, నీ శరీరానికి రక్తానికి సాదృశ్యంగా బలంలో చేపెట్టాలని కృపనివ్వండి అని మన దేవుడు అడుగుతాను. దేవుడు నిజంగా ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవులు అని మన సమాజంలో ఆ ప్రత్యక్షతలకు వెళ్ళాలంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా ఉంది మన జీవితం? అంతా బాగున్నప్పుడు ఏంటండి, మనం చాలా మంచోడు అండి. అంతా బాగుంటే మనంత మంచోళ్ళు ఎవరు ఉంటారు?
మనంత క్రైస్తవులు ఎవరుండరు, మనంత నీతిమంతులు ఎవరుండరు. ఒక శోధన, ఒక బాధ, ఒక శ్రమ, ఒక దుఃఖం, ఒక అవమానం వచ్చినప్పుడే నా విశ్వాసం బయటపడాలి. అది దేవుడు కోరుకుంటారు. దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. అదే కోరుకుంటాం దేవుడు, వేరే ఏం కోరుకోవట్లా. కాబట్టి ఒకడు ఎక్కడైనా తప్పిపోయి ఉంటే ప్రేమ దేవుడు పెట్టాలి. ఎక్కడైనా మనం ఏ విషయమైనా తప్పిపోయి ఉంటే దేవుని అడుగుదాం, ప్రభా అలాంటి విషయం నేను తప్పిపోయానయ్యా, అలాంటి విషయంలో అయ్యా నేను నీ బిడ్డగా నేను ప్రవర్తించలేదయ్యా, అలాంటి వారి దగ్గర ఒక అన్యుడిగా, ఒక అన్యుల దగ్గర అన్యుడిగా నేను ప్రవర్తించానయ్యా, లోకంలో ఉన్నవాడికి ప్రవర్తించానయ్యా, నన్ను క్షమించయ్యా, తీర్మానం తీసుకుంటాను ప్రభావ, నన్ను బలపరచండి, నీ బిడ్డగా క్రియలు కలిగిన విశ్వాసిగా జీవించడానికి కావచ్చు కృపను దయచేయండి ప్రభావ. మరి నీ యొక్క శరీర రక్తాల సాధక బలలో చేసి నాకు బలాన్ని ఇవ్వండి, ఆ యొక్క పునరుద్ధరణ బలాన్ని, పునరుద్ధరణ శక్తిని నాకు దయచేయండి ప్రభావ అని మనము దేవుడు అడుగుదాం. దేవుడు నిజంగా మనము ఆయన మనసు కలిగి జీవించాలని ఆశ, అందుకని దేవుడు అడుగుతాం. మనం జ్ఞాపకం చేసుకొని ఒకసారి అడుగుదాం. దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని ఒక తీర్మానం తీసుకొని అప్పుడు బలంలో చేయాలి. ప్రార్థన చేసుకోండి.